ఈరోజు మనం గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకుందాం. భూలోకంలో భక్తి ప్రేమగా పుష్పించిన ఒక అపూర్వ దివ్య కథ. అది గోదాదేవి మరియు రంగనాథ స్వాముల కళ్యాణ వైభోగం. నాదస్వరాల మధుర ధ్వనిలో, వేద మంత్రాల పరిమళంలో, భక్తి తత్వంతో తడిచిన హృదయాల మధ్య ఈరోజు భూలోకమే వైకుంఠమవుతుంది. ఇది సాధారణ కథ కాదు, ఒక ప్రేమ పరాకాష్ఠగా వికసించిన గోదాదేవి మరియు శ్రీరంగనాథస్వామి దివ్య కళ్యాణ వైభోగం. ఆండాల్గా ప్రసిద్ధమైన గోదాదేవి శ్రీమన్నారాయణుడిని వరుడిగా మనసారా కోరుకున్న శుద్ధ భక్తి స్వరూపం. చిన్ననాటి నుండి ఆమె హృదయం నారాయణ స్మరణతో నిండిపోయింది. పూల తోటలో తులసి సువాసనల మధ్య తనకు తానే వరమాల ధరించిన బాలిక. ఈ మాల నా రంగనాథుడికే అని హృదయాంతరాలం నుంచి పలికిన ఆ ప్రమాణం, అది భక్తి మాట కాదు, శరణాగతి స్వరూపం. ధనుర్మాసపు తెల్లవారుజామున తిరుప్పావై పాశురాల నాదం ఆకాశాన్ని తాకి వైకుంఠాన్ని కదిలించింది. మార్గళీ తింగల్ అనే ప్రతి అక్షరం భగవంతుడి హృదయాన్ని తాకింది. భావావేశం, అప్పుడు దివ్య సంకల్పం జరిగింది. నా భక్తురాల్ని నేను వదలను అని రంగనాథుడు సంకల్పించారు. గోదాదేవి భక్తి మహిమ చేత శ్రీరంగ క్షేత్రం దివ్యకాంతితో వెలిగింది. శ్రీరంగంలో వేద మంత్రాల మ్రోగింపు, నాదస్వరాల ఉప్పెన, పుష్పవృష్టి మధ్య దేవలోకమే భూలోకానికి దిగివచ్చినట్లయిన ఆ దివ్య గడియలు గోదారంగనాయకుల కళ్యాణం. ఇది కేవలం దేవతల వివాహం కాదు, భక్తుడి హృదయం భగవంతుడి పాదాల వద్ద లీనమైన క్షణం. అహంకారం కరిగిపోయి అహోభాగ్యం ఆనంద బాష్పాలుగా మారిన సమయం. ఈ కళ్యాణం మనకు చెప్పే సందేశం ఒక్కటే: మనసంతా ఆయనకే అర్పిస్తే మన జీవితం ఆయనే వరుడవుతాడు. భక్తి ప్రేమకు లభించిన శాశ్వత విజయం ఇదే. కలియుగంలోనూ మన హృదయాల్లో నిత్య కళ్యాణం జరగాలి. అందుకే ఆనంద బాష్పాలతో, శరణాగతి భావంతో ఒక్కసారిగా పలుకుదాం: ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. గోదా రంగనాయక పరబ్రహ్మనే నమః. గోదా రంగనాథుల కళ్యాణం ఒక పురాణ ఘట్టం కాదు, ఇది మన జీవనానికి పెట్టిన కొలమానం. ప్రేమలో అహంకారం ఉంటే అనుబంధం నిలవదు. భక్తిలో వినయం లేకపోతే అనుగ్రహం రాదు. గోదాదేవి అహంకారం వదిలింది, దేవుడు సంకల్పించాడు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: మన భక్తి నిజమా? మన ప్రేమ స్వచ్ఛమా? సమాధానం మన జీవితంలో మార్పైతే అదే గోదా రంగా కళ్యాణం. గోదా రంగా కళ్యాణం.